స్పెల్టిలో బ్రేకింగ్ చూద్దాం. జడ్జి ముందుకు వల్లభనేని వంశీని పోలీసులు తీసుకువెళ్లారు. వంశీని కృష్ణలంక పోలీసులు 8 గంటల పాటు ప్రశ్నించారు. కిడ్నాప్ కేసులో వంశీని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత విజయవాడ జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. కేసులో A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. జడ్జి ముందుకు వల్లభనేని వంశీని పోలీసులు తీసుకువెళ్లారు. వంశీని కృష్ణలంక పోలీసులు 8 గంటల పాటు ప్రశ్నించారు. కిడ్నాప్ కేసులో వంశీని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత విజయవాడ జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక కేసులో A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జడ్జి ముందుకు వల్లభనేని వంశీ అప్డేట్స్ ఏంటి? చందు, కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం వల్లభనేని వంశీ ఎవరైతే గన్నవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వల్లభనేని వంశీని ఈ జీజీహెచ్ లో అయితే మాత్రం అతనికి మెడికల్ టెస్ట్లు అయితే పూర్తయిన వెంటనే కూడా ఆయన్ని అక్కడి నుంచి ఈ విజయవాడ కోర్టుకు తరలించారు. ఆ కోర్టులో ప్రజెంట్ అయితే మాత్రం న్యాయమూర్తి ముందుకి ఆయన ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పొద్దు నుంచి కనుక జరిగిన సంఘటనగా చూసుకున్నట్లయితే మాత్రం ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టోటల్ గా కూడా 8 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఇతను సత్యవర్ధన్ కి సంబంధించి ఏదైతే కిడ్నాప్ అదే విధంగా కూడా బెదిరింపు కేసుకి సంబంధించిన విచారణ అయితే కొనసాగింది. ఈ కిడ్నాప్ అదే విధంగా కూడా బెదిరింపు కేసుకు సంబంధించి వల్లభనేని వంశీతో పాటుగా కూడా మరొక 8 మంది ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి A1గా ఉన్న ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి A1గా ఈ వల్లభనేని వంశీ ఉంటే A7, A8 కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా కూడా ముగ్గురిని కొద్దిసేపటి క్రితమే ఈ గుంటూరు విజయవాడకు సంబంధించి విజయవాడ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశీకి ఆ కోర్టులో ఉన్నారు. న్యాయమూర్తి అయితే మరికొద్దిసేపట్లోనే బెంచ్ ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించేందుకు, పోలీసుల తరఫున తమ వాదనలు వినిపించేందుకు మాత్రం ఏపీపీ కళ్యాణి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా కూడా ఇక వల్లభనేని వంశీ తరఫున వాదనలు వినిపించేందుకు మాత్రం ప్రముఖ లాయర్ అయినటువంటి పన్నవూరు సుధాకర్ కూడా ఉన్నారు. ఒక పక్కన పోలీసులు అయితే మాత్రం రిమాండ్ కోరుతూ వాళ్ళు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను అదే విధంగా కూడా రిమాండ్ రిపోర్ట్ ను ప్రింట్ చేసి వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇది ఎప్పుడు కావాలని ప్రభుత్వం పెట్టినటువంటి కేసు అని ఉదహరిస్తూ కూడా వల్లభనేని వంశీ తరఫున న్యాయవాదులు అయితే మాత్రం ఎవరైతే వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. మొత్తంగా ఈ ఆర్గ్యుమెంట్ జరిగేందుకు మొత్తం 20 వర్గాలు ఆర్గ్యుమెంట్ అవ్వడానికి కనీసం ఒక 1 అవర్ అయినా పడుతుంది. 1 అవర్ తర్వాత న్యాయమూర్తి అయితే తన తీర్పుని వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే ఒకవేళ రిమాండ్ కనుక విధించినట్లయితే రిమాండ్ విధించిన వెంటనే రాజమండ్రికి తరలిస్తారనేటువంటి ఒక తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వెళ్లేందుకు పోలీసు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భద్రతను అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం కోర్టు దగ్గర పూర్తిగా కూడా పోలీసు భద్రత ఉంది. అలాగే ఎటువంటి తీర్పు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని రిసీవ్ చేసుకునేందుకు పోలీసులు అయితే రెడీగానే ఉన్నారు. ఒక పక్కన వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఆయన కార్యకర్తల అభిమానులు కొంతమంది అక్కడికి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళని అయితే నియంత్రిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ జడ్జి ముందు వాదనలు అయితే జరుగుతాయి. ఆ తర్వాత జడ్జి తమ తీర్పుని వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. రవికృష్ణ, అంటే వల్లభనేని వంశీ వాళ్ళ భార్య బయటకు వచ్చి PS బయటకు వచ్చి కూడా చెప్పింది ఏంటంటే FIR నమోదు చేయలేదు, రిమాండ్లో అన్ని విషయాలు చెప్తామంటూ పోలీసులు చెప్తున్నారంటూ మాట్లాడడం జరిగింది. కొంతమంది వైసీపీ నేతలు ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీని ఏ విధంగా చూడాలి? అంటే వల్లభనేని వంశీని ఎప్పుడైతే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారో, హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ కు సంబంధించి నోటీసును అయితే మాత్రం ఆయన ఇంటి ముందు, ఆయన ఉన్న అపార్ట్మెంట్ ముందు అయితే మాత్రం
తలుపు ఖండించడం జరిగింది. ఆ తర్వాత వల్లభనేని వంశీ భార్యను కూడా ఆ బ్లాక్ కలర్ స్కార్పియోలో పోలీసులు తీసుకుని రావడం, తర్వాత మార్గం మధ్యలో ఎక్కడైతే విజయవాడకి కొంత దూరంలో ఆమెని అయితే మాత్రం వేరే కారులో పంపించడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ సతీమణి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెతో పాటుగా కూడా కొంతమంది లాయర్లు కూడా వచ్చారు. లాయర్లు కూడా వచ్చి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్తామన్నటువంటి సందర్భంలో వాళ్ళైతే అలౌ చేయలేదు. కేవలం వల్లభనేని వంశీ సతీమణిని మాత్రమే లోపలికి పంపించేందుకు పోలీసులు అయితే మాత్రం అగ్రీ అయ్యారు. వల్లభనేని వంశీ సతీమణి లోపలికి వెళ్లి తర్వాత బయటకు వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కూడా ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి ఏ కేసు మీద అరెస్ట్ చేశారనే దాని మీద ఎఫ్ఐఆర్ అయితే మాత్రం మొట్టమొదట ఉదయం అరెస్ట్ చేసే సందర్భంలో రిమాండ్ తరలించే సందర్భంలో ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడైతే కేసుకి సంబంధించి ఎటువంటి వివరాలు కూడా చెప్పట్లేదు. ఈ వివరాలు కనుక చెప్పినట్లయితే మాత్రం మేము ఇక్కడ దానికి సంబంధించి న్యాయస్థానంలో ఎలా ఫేస్ చేసుకోవాలో తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పోతే ఏ విధంగా చేస్తామనేటువంటి పరిస్థితులు అయితే బాధనైతే వ్యక్తం చేశారు. దీనికే వైసీపీ నేతలు చాలా మంది కూడా అదే విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏమైనప్పటికీ కూడా ఏదైతే కిడ్నాప్, అదే విధంగా కూడా దౌర్జన్యం కేసులు ఏదైతే ఉంది, బెదిరింపు కేసులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుందో తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.